అచ్చంపేటలో బాధితులు విచారణ అధికారుల దగ్గర క్యూ కట్టారు. తమ భూములను కూడా లాగేసుకున్నారని అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. అయితే మొదట ఫిర్యాదు చేసిన రైతుల దగ్గర వివరాలు సేకరిస్తున్నారు అధికారులు. మా గోడు కూడా వినండి అంటూ మిగతా రైతులు వేడుకుంటున్నారు. వీరిని అక్కడి నుంచి పంపించేస్తున్నారు అధికారులు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. మాసాయిపేట మండలం అచ్చంపేట అదేవిధంగా అఫీస్పేటలో ఈటల భూ కబ్జాలకు సంబంధించి ప్రస్తుతం ఏసీబీ కానీ విజిలెన్స్ అధికారులు కానీ ప్రస్తుతం దీనికి సంబంధించి పూర్తి విచారణ కొనసాగిస్తున్నారు. ఎవరైతే కంప్లైంట్ ఇచ్చిన రైతులు ఉన్నారో వారి నుంచి పూర్తి ఆధారాలు సేకరిస్తున్నారు. అయితే దీంతో పాటు మిగతా రైతులు ఎవరైతే ఉన్నారో ఈ 2 గ్రామాలకు సంబంధించి తమ భూమికి కూడా కబ్జా గురైందని ఇటు ఏసీబీ అధికారులు ఉన్న స్కూల్ దగ్గరికి వచ్చి క్యూ కడుతున్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఇదే స్కూల్లో ఏసీబీ అధికారులు కానీ విజిలెన్స్ అధికారులు కానీ పూర్తి విచారణ కొనసాగుతున్నారు. అసలు ఏం చెప్పారు, వెళ్ళారు మీరు లోపలికి, ఏం చెప్పారు? లోపలికి వెళ్ళనిస్తలేరు సార్. మీ భూమి కబ్జాకి అయిందా? మాది ఇంకా కాలేదు సార్. మాది కాలేదు, మాది నక్కడ అన్నాము కొంతమంది వీళ్ళది అయింది ఇక్కడ. నీకు చెప్పన్నా నీది సంబంధం, నీ భూమి కబ్జా గురైందా? లోపలికి వెళ్తున్నా, వెళ్ళావా? ఇది బై మార్చారు సార్, బై మార్చారు. నేను బోర్ వేసుకుంటాను పోతే కవరికషన్ ఏం చేసిండు అంటే 3 బోర్ బండ్లు ఆపిండు. ఫోన్ చేస్తే బోర్ బండ్లు వచ్చినాయి సార్. ఫోన్ చేస్తే తూపురానికి వెళ్ళి బోర్ బండ్లు వచ్చినాయి. బోర్ బండ్లు ఆపారు. సాగైన భూమి నేను 28 ఏళ్ళ కోలే నేను భూమి చేస్తున్నా. ఇగో భూమి ఎంత? ఇగో సార్, ఇగో చూసుకో సార్. నేను ఆడికి పోయినా, కిరణ్ కుమార్ రెడ్డి దగ్గరికి పోయినా. ఎప్పుడు ఇచ్చారు ఇదా? నేను 28 ఏళ్ళ కోలే నేను కాస్తులో ఉన్నా. భూమి ఇప్పటికి కూడా నేను పంటనే పెడుతున్నా. నన్ను బోర్ వేసుకునే ఇయ్యలే, నీరుడే బోర్ వేసుకుంటుంటే 3 బోర్ బండ్లు వచ్చినాయి. ఫోన్ చేస్తే పైసలు కూడా మస్తు ఖర్చు అయినాయి సార్. రోడ్డు చేసినట్టు చేసిన పాయింట్ కాడికి వద్దు అని లేయొద్దని చెప్పి నన్ను ఒక గుట్ట చూపెట్టారు. మళ్ళా నేను మాత్రం పానం పోయినా సరే కానీ ఆ భూమి నేను ఇడవలేను. ఎకరన్నారా ఇది? మళ్ళా మా వాళ్ళ పొంటి నేను ఆయన దగ్గరకు పోయినందుకు ఇంత రాసిండు, ఏదో కాళ్ళు మొక్కిన ఇంత రాసిండు, ఎకరన్నర రాసిండు సార్. ఇది కదా రాసిండు. రాస్తే 5 గుడక పడవారు ఎక్కేయాలి. పడవారు పైసలు తీసుకొని మస్తుగా ఇచ్చిన ఇసుడి కాగితాలు మస్తుగా ఇచ్చిన మోపెడి అయినాయి. మలిచి ఆయన చెత్తకుండీలో వారేసారు ఎల్దుర్తిలో. ఇటు గ్రామంలో కూడా రెవెన్యూ అధికారులు పూర్తిగా ఈ మొత్తం సర్వే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈ ల్యాండ్కి సంబంధించి మొత్తం ల్యాండ్ అంతా ఈ గవర్నమెంట్ అసైన్ భూమి ఎంత కేటాయించింది, వీళ్ళ దగ్గర నుంచి ఎప్పుడు కబ్జా గురైంది, మొత్తం ఎంతమంది రైతులు ఉన్నారు, పూర్తి ఆరా సేకరిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి దీనికి సంబంధించి అచ్చంపేటలో ఏదైతే ఉందో స్కూల్లో ఎవరైతే కంప్లైంట్ ఇచ్చే ఉన్నారో ఆ రైతుల దగ్గర నుంచి వివరాలు సేకరిస్తున్నారు. మిగతా వాళ్ళ దగ్గర నుంచి కూడా ప్రస్తుతానికి అయితే వాళ్ళని పంపించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ముందుగా కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ దగ్గర నుంచి మాత్రం వివరాలు సేకరిస్తున్నారు. మిగతా వాళ్ళు కూడా ఇక్కడ విచారణ జరుగుతుందని తెలుసుకుని 2 గ్రామాలకు సంబంధించి అసెంట్ కబ్జా గురైన రైతులు కూడా పూర్తిగా ఏసీబీ అధికారుల కార్యాలయానికి క్యూ కట్టారు. ప్రస్తుతానికి పోలీసులు వాళ్ళని పంపించేస్తున్నారు. ముందుగా కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ దగ్గర నుంచి పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాత మిగతా వాళ్ళ దగ్గర తీసుకుంటున్నామని చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రమేష్తో సాయి సుధీర్ అంటే. ఈటల కబ్జా చేశారు అని అంటున్న మొత్తం 177 ఎకరాలలో సర్వే చేస్తున్నారు అధికారులు. మరో 3-4 గంటల్లో డిజిటల్ సర్వే పూర్తి కానుంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజేందర్ మంత్రిగా ఉండి ఒకవైపు తమ భూములన్నీ కూడా లాక్కున్నారని చెప్పి ముఖ్యమంత్రికి ఫిర్యాదు ఇవ్వడంతో ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి విచారణ మొదలైంది. అచ్చంపేటలో ఉన్నాము. అచ్చంపేటలో ఒకవైపు బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి విచారణ చేస్తూనే మరోవైపు ఏదైతే క్షేత్రస్థాయిలో ఎన్ని ఎకరాల ల్యాండ్ ఉంది, ఈ ల్యాండ్లో అసలు అసైన్మెంట్ భూములు ఎన్ని ఉన్నాయి, దాంతోపాటు మిగతా సంబంధించి అంటే ఈటెల మొత్తం ఓవరాల్గా ఎన్ని ఎకరాల్లో ఉన్నారు, ఇటువంటి అంశాలకు సంబంధించి మొత్తం కూడా ఒక డిజిటల్ సర్వే జరుగుతుంది. మనం చూడొచ్చు మొత్తం రెవెన్యూ అధికారులతో పాటు డిజిటల్ సర్వే చేసేటటువంటి టీమ్స్ మొత్తం కూడా ఇక్కడికి చేరుకున్నారు. వాళ్ళంతా పోలీస్ బందోబస్తుతో కలిసి ప్రస్తుతం ఏదైతే ల్యాండ్ ఉందో అచ్చంపేట వద్ద ఉన్నటువంటి ల్యాండ్ వద్ద 177 ఎకరాల్లో వీళ్ళంతా ఇప్పుడు డిజిటల్ సర్వే చేస్తున్నారు. ప్రధానంగా అసైన్ సంబంధించినటువంటి భూములు అది ఎవరికి ఉన్నాయి, దాంతోపాటు వీటి హద్దులేంటి మొత్తం కూడా ఫిర్యాదు ఇచ్చినటువంటి దాంట్లో ఉన్నటువంటి సర్వే నెంబర్లను ఫాలో అవుతున్నారు. అక్కడ చూడొచ్చు మనం ఏదైతే ఇటువైపు కొత్తగా రోడ్డు వేసినటువంటి ప్రాంతంలో నుంచి నడుచుకుంటూ వెళ్తుంది కూడా అటు సర్వే టీమే. వాళ్ళందరూ అంటే మొత్తం ఏరియాను మొత్తం కూడా అంటే వాళ్ళు చెప్పినటువంటి లెక్కల ప్రకారం 177 ఎకరాల్లో ఏ హద్దు ఎక్కడుందనేది పూర్తి స్థాయిలో మేము డిజిటల్ సర్వే ద్వారా నిర్ణయిస్తాం. ఏ అణువు కూడా వదిలిపెట్టేది లేదు. అటు రైతులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కావచ్చు, మరోవైపు ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఆదేశాలు వీటన్నిటినీ అంచనా వేసుకుంటూ మేము
పూర్తి స్థాయిలో పనిచేస్తున్నామని చెప్పి అటు రెవెన్యూ యంత్రాంగం చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకవేళ ఎవరైనా ఇబ్బందులకు తలెత్తించే ప్రయత్నాలు ఏమైనా చేస్తే ఎదుర్కోవడానికి కూడా మనం చూడొచ్చు. ఏదైతే పోలీస్ బందోబస్తు సర్వేయర్లతో పాటు పోలీస్ టీమ్స్ కూడా వెళ్తున్నారు. అవసరమైతే యాక్షన్ తీసుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అయితే ఇప్పటి వరకు అంటే ఉదయం నుంచి జరుగుతున్నటువంటి పరిస్థితిని మనం మొత్తం పరిశీలించినట్లయితే ముందుగా ఏదైతే ఫిర్యాదు తర్వాత అటు పోలీసులతో పాటు రెవెన్యూ టీమ్స్ వచ్చారు, దాంతోపాటు ఏసీబీ వాళ్ళు, మరోవైపు విజిలెన్స్ టీమ్స్ కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఒకవైపు వాళ్ళని విచారణ చేస్తున్నటువంటి సమయంలో మరోవైపు ల్యాండ్కి సంబంధించినటువంటి ప్రాథమిక దర్యాప్తు అంటే పూర్తి స్థాయి రికార్డులను కూడా వీళ్ళు పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ భూములు ఎవరి ఉన్నాయి, ఇంతకుముందు ఇప్పుడు ఉన్నటువంటి హద్దులేంటి, ఈ హద్దులు ఏమైనా జరిగాయా, అంతేకాదు రైతులు ఏదైతే ఫిర్యాదు చేశారో ప్రధానంగా ఆ రైతులు ఫిర్యాదు చేసినటువంటి సర్వేలపైన కూడా దృష్టి పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది మొత్తం కూడా దాదాపు 3 నుంచి 4 గంటలు పడుతుంది. అంటే ఏదైతే కొత్తగా వచ్చినటువంటి డిజిటల్ GPS టెక్నాలజీ ద్వారా వీళ్ళంతా కూడా దీనికి సంబంధించినటువంటి సర్వే నిర్వహిస్తారు. ఆ తర్వాత పూర్తి స్థాయి రిపోర్ట్ను ప్రభుత్వానికి సమర్పించనున్నారు. ఇందుకోసం 177 ఎకరాల్లో జరుగుతున్నటువంటి ఈ సర్వేకు 3 టీములుగా విడిపోయారు. ఏదైతే మెదక్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుంచి సర్వేయర్లను పిలిపించారు. అంతేకాదు పక్క మండలాల్లో ఉన్నటువంటి MROలను కావచ్చు, మిగతా అధికారులందరినీ కూడా ఇప్పుడు ప్రస్తుతం అచ్చంపేటలోనే ఉన్నారని చెప్పుకోవచ్చు. అటు పోలీస్ యంత్రాంగం కూడా జిల్లాకు సంబంధించి మొత్తం కూడా ఇక్కడే కేంద్రీకృతమైంది. ఓవరాల్గా కూడా ఈ ఏదైతే మంత్రి ఈటెల రాజేందర్ భూ కబ్జాలు కావచ్చు, అటు రైతులు ఇచ్చినటువంటి ఫిర్యాదులు కావచ్చు, వీటిపైన ఒక ప్రాథమిక దర్యాప్తుకు సంబంధించినటువంటి నివేదిక ఈరోజు రాత్రి వరకు ప్రభుత్వానికి అందించేందుకు అటు ఏసీబీ వాళ్ళు, విజిలెన్స్ వాళ్ళు, దాంతోపాటు రెవెన్యూ వాళ్ళు ఎక్కడికక్కడ వాళ్ళకు సంబంధించినటువంటి విభాగాల్లో పూర్తి స్థాయి నివేదికలను తయారు చేసే పనిలో ఉన్నారు. మొత్తానికైతే ఇప్పటి వరకు దీనికి సంబంధించి అటు రైతులు అయితే వాళ్ళకు ఉన్నటువంటి పూర్తి రికార్డ్స్ అన్నింటికి కూడా అంటే తమకు ప్రభుత్వం ఏదైతే 1994లో ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ డాక్యుమెంట్ పేపర్స్ అన్ని కూడా అధికారులకు చూపెడుతున్నారు. మరోవైపు అధికారులకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా రైతులతో మాట్లాడుతున్నారు. మీరేమైనా అమ్ముకున్నారా, దానికి సంబంధించి ఏమైనా డాక్యుమెంట్స్ ఇచ్చారా, ఇటువంటి అన్నిటిపైన కూడా ప్రస్తుతం విచారణ జరుగుతున్నటువంటి పరిస్థితి అచ్చంపేటలో కనిపిస్తుంది. కెమెరా పర్సన్ ప్రభాకర్తో కలిసి రాజు, ఎన్టీవీ. వచ్చిందో అండి, ఆ కంప్లైంట్ తర్వాత మీడియాలో కూడా వచ్చింది విస్తృతంగా. దానికి అగెనిస్ట్గా మనం ఎంక్వైరీ చేస్తున్నాము, రెవెన్యూ టీమ్స్ యాజ్ వెల్ యాజ్ విజిలెన్స్ టీమ్స్. సుమారుగా మనకు ఖచ్చితంగా అసైన్ ల్యాండ్స్ అయితే దీంట్లో ఎంక్రోచ్మెంట్స్ అయినాయి. అసైన్ ల్యాండ్స్ ఇల్లీగల్గా కబ్జా చేసిన మాట వాస్తవం అని మన ప్రిలిమినరీ ఎంక్వైరీ జరిగింది. ఇప్పుడు ఫీల్డ్లో కూడా వెళ్ళి ఎంక్వైరీ చేసిన తర్వాత ఫైనల్గా రిపోర్ట్ ఇంకొక 2-3 గంటల్లో ఇవ్వడం చెప్తాం. అది ఎంక్వైరీ అనొచ్చు. అయితే మనకు కంప్లైంట్ వచ్చిందో అండి, ఆ కంప్లైంట్ తర్వాత మీడియాలో కూడా వచ్చింది విస్తృతంగా. దానికి అగెనిస్ట్గా మనం ఎంక్వైరీ చేస్తున్నాము, రెవెన్యూ టీమ్స్ యాజ్ వెల్ యాజ్ విజిలెన్స్ టీమ్స్. సుమారుగా మనకు ఖచ్చితంగా అసైన్ ల్యాండ్స్ అయితే దీంట్లో ఎంక్రోచ్మెంట్స్ అయినాయి. అసైన్ ల్యాండ్స్ ఇల్లీగల్గా కబ్జా చేసిన మాట వాస్తవం అని మన ప్రిలిమినరీ ఎంక్వైరీ జరిగింది. ఇప్పుడు ఫీల్డ్లో కూడా వెళ్ళి ఎంక్వైరీ చేసిన తర్వాత ఫైనల్గా రిపోర్ట్ ఇంకొక 2-3 గంటల్లో ఇవ్వడం చెప్తాం. అది ఎంక్వైరీ అనొచ్చు. అయితే మనకు మెదక్ జిల్లా అచ్చంపేటలో అసైన్ భూములు కబ్జాకు గురయ్యాయన్న మాట వాస్తవమని అన్నారు కలెక్టర్ హరీష్. అచ్చంపేటకు వెళ్లిన కలెక్టర్ హరీష్ క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించారు. అసైన్ భూములను కబ్జా చేశారు అని ప్రాథమిక విచారణలో తేలిందని అన్నారు. అసైన్ ల్యాండ్స్ ను లాక్కున్నారని ఫిర్యాదు చేసిన రైతులతో మాట్లాడారు. గ్రౌండ్ లెవెల్లో వివరాలను సేకరిస్తున్నామని చెప్పారు. అచ్చంపేటలో అసైన్ భూములను కబ్జా చేశారని అన్నారు. అసైన్ ల్యాండ్స్ ను లాక్కోవడం చట్టపరంగా నేరమని అన్నారు కలెక్టర్ హరీష్. పూర్తి స్థాయి విచారణ చేసిన తర్వాత వివరాలు వెల్లడిస్తామన్నారు. నేను ఈ గ్రామం సర్పంచ్ సార్. అయితే గతంలో 4 ఏళ్ల నుంచి 4 ఏళ్ల పైన ఏం లేకుండే 4 ఏళ్ల నుంచి ఈ యొక్క సీరియస్ జరుగుతుంది. ఈ ఈటెల రాజేందర్ ఎప్పుడైతే మా విలేజ్కి వచ్చిండో ఆ విలేజ్ అప్పటి నుంచి మా ఊరి నాశనం అయిపోయింది. ఇంకా నైట్ అయితే మేము పడుకోలేని పరిస్థితులు ఉంటున్నాం. ఆ స్మెల్ అంటే ఈ రోజు విచారణలో భాగంగా ఇప్పుడు విజిలెన్స్ అధికారులు విచారిస్తున్నారు. ఎవరెవరు లోపలికి వెళ్ళారు, వాళ్ళు ఏం చెప్పబోతున్నారు సార్? వాళ్ళకి జరిగిన అన్యాయం చెప్పబోతున్నారు సార్. అయితే కొంతమందికి డబ్బులు ఇచ్చారు, కొంతమందికి ఇవ్వలేదు. ఆ యొక్క గవర్నమెంట్ భూమి అసలు అమ్మడానికి వీలు లేదని తెలుసు మాకు కూడా. కానీ వాళ్ళు బలవంతంగా మరి వీళ్ళంతా చేసి తీసుకొని ఇప్పుడు మాకు పరిశ్రమ పెడుతున్నారు. ఉండొచ్చు దగ్గర ఒక 20-25 మంది ఉన్నారు బాధితులంతా. ఎందుకంటే కొంతమంది చెప్పుకున్నారు, కొంతమంది చెప్పుకోలేక అట్లనే ఉన్నారు. అయితే ఇప్పుడు వీళ్ళ ద్వారా మాత్రం ఈ యొక్క న్యాయం మాకు జరగాలని కోరుకుంటున్నాం సార్. ఇగో అది మక్క వేసినాం,
ఒక 3 గంటలు ఆడికి వెళ్ళి నేను తీసుకుంటా ఇయ్యని సార్ అన్నాడు. అంటే మాకు ధర ఏం తెలియదు అని నేనన్నా. అంటే ఇస్తా కొన్ని అని చెప్పి ఒక 2 లక్షలు ఇచ్చిండు. ఎన్ని ఎకరాలకు? ఎకరన్నర. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అచ్చంపేట నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, అచ్చంపేటలో అసైన్డ్ భూములు కబ్జాకు గురైంది వాస్తవమని కలెక్టర్ హరీష్ చెప్తున్నారు. ఇప్పటివరకు చేపట్టిన విచారణలో ఏ అంశాలు తెలిసాయి? ఒక రకంగా చెప్పాలంటే 3 గంటలుగా కొనసాగుతున్నటువంటి విచారణలో ప్రధానంగా మంత్రి ఈటల ఖచ్చితంగా అసైన్డ్ భూములను కబ్జా చేశారని చెప్పి అటు కలెక్టర్ హరీష్ చెప్పడమే కాదు, మరో 3 గంటల్లో నివేదికను ప్రభుత్వానికి ఇస్తానని చెప్పి ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా ఉదయం నుంచి ఒక ప్రాసెస్ అనేది వీళ్ళు ప్రత్యేకంగా పెట్టుకున్నారు. రెవెన్యూ అధికారులు, ఏదైతే విజిలెన్స్ అధికారులు, దాంతోపాటు ఏసీబీ వాళ్ళు, ఈ ముగ్గురు కూడా ప్రస్తుతం విచారణ చేస్తున్నారు. ఏదైతే ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ స్కూల్ వద్ద అంటే ఎవరైతే బాధితులు ఫిర్యాదు చేశారో ఆ బాధితులంతా కూడా ముందుగా ఇక్కడికి పిలిపించారు. వాళ్ళు ఇక్కడికి రాగానే ముందుగా కింద ఉన్నటువంటి వాళ్ళు విజిలెన్స్, ఎదురుగా మనం చూస్తున్నటువంటి విండోలో లోపల విజిలెన్స్ అధికారులు ఎవరైతే కంప్లైంట్ చేశారో ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. ఏకంగా ఈటల రాజేందర్ మా భూములను లాక్కున్నారు, వాటిని కబ్జా చేశారని చెప్పి. సో వాటిపైన వాళ్ళు ముందుగా ఇక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో బాధితుల వద్ద వాటిని తీసుకోవడం కాకుండా వాళ్ళ స్టేట్మెంట్స్ని కూడా రికార్డ్ చేసుకుంటున్నారు. ఆ తర్వాత మనం పైన చూస్తే విజిలెన్స్ వాళ్ళు ఒక ప్రత్యేకంగా వాళ్ళు ఒక రూమ్ ఏర్పాటు చేసుకున్నారు. అందులో విజిలెన్స్ వాళ్ళు దానికి సంబంధించినటువంటి సమాచారం తీసుకుంటున్నారు. ఇక మరోపక్క ఎదురుగా ఉన్నటువంటి రైట్లో అక్కడ రెవెన్యూ వాళ్ళు కూర్చున్నారు. రెవెన్యూ వాళ్ళు ఎప్పటికప్పుడు అక్కడ ఈ ముగ్గురి మొత్తం సంధానం చేసుకుంటూ ఆ డాక్యుమెంట్స్ని పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక మనం ఇక్కడే పక్కనే ఉన్నటువంటి ఇంకో కౌంటర్లో కూడా బాధితులంతా కూడా ఎగబడుతున్నారని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పటి వరకు 7 మాత్రమే కంప్లైంట్ ఇచ్చినప్పటికీ మిగతా వాళ్ళందరూ కూడా మేము ఫిర్యాదు చేస్తాం, మా ల్యాండ్ కూడా తీసుకెళ్లారు, ఇంతకాలం ఫిర్యాదు చేయడానికి భయపడ్డాం, ఈరోజు మీరు మా గ్రామానికి వచ్చారు కాబట్టి మేము ఫిర్యాదు చేస్తామంటూ వీళ్ళందరూ వచ్చారు. వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు డాక్యుమెంట్స్ చూస్తూ అక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్ అన్ని కూడా వీళ్ళు నోట్ చేసుకుంటున్నారు. ఓవరాల్గా అంటే 2 రకాలుగా దీనికి సంబంధించినటువంటి పరిశీలన జరుగుతుంది. ఇదంతా ఫిజికల్గా జరుగుతుంది. ఇక మరోవైపు డిజిటల్ సర్వే జరుగుతుంది. ఏదైతే జమునాకు సంబంధించినటువంటి హ్యాచరీస్ ఉన్నాయో అక్కడికి వెళ్ళి అటు రెవెన్యూ అధికారులు డిజిటల్ సర్వే కూడా చేస్తున్నారు. అంటే ఏ భూమి ఎంతవరకు ఉంది, అందులో ఎక్కడి వరకు ఎంక్రోచ్ అయ్యారు, ఇటువంటి అంశాలు అక్కడ తేలిపోతాయి. ఇక మరోపక్క ఇప్పటి వరకు ఉన్నటువంటి సాఫ్ట్ డాక్యుమెంట్స్ను కూడా అటు ప్రభుత్వం పరిశీలించినట్టుగా తెలుస్తుంది. వాటి ప్రకారం ఇప్పటికే ఆయన కబ్జా చేశారని చెప్పారు. ఇప్పుడు ఫిజికల్గా కూడా రూఢి అయినట్లుగా వాళ్ళు ఒప్పుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే నివేదికను కూడా మేము సిద్ధం చేస్తున్నామని చెప్పి కలెక్టర్ కొద్దిసేపటి క్రితమే ఎన్టీవీతో మాట్లాడుతూ ఆయన స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్గా చూస్తుంటే మాత్రం మరో 3 గంటల్లో ఈటల కబ్జా చేశారు అనే విషయాన్ని ప్రాథమిక రిపోర్ట్లో అధికారులు ఇవ్వబోతున్నారు. మరికొద్ది సేపట్లో ఇక్కడికి ఏదైతే విజిలెన్స్కి సంబంధించినటువంటి డీజీ పూర్ణచంద్రరావు కూడా రాబోతున్నారు. ప్రధానంగా ఇక్కడ జరుగుతున్నటువంటి విచారణకు సంబంధించి వివరాలు తెలుసుకోవడంతో పాటు ఇక్కడ ఏ రకంగా ఉంది పరిస్థితి అనేది కూడా ఆయన తెలుసుకోబోతున్నారు. ఇప్పటి వరకు కంప్లైంట్ చేసినటువంటి ఆ 7 పాటు మిగతా వాళ్ళు ఏ విధంగా ఫిర్యాదు చేస్తున్నారు, వాళ్ళందరూ ఎలా వచ్చి నిల్చున్నారు అనేది మనం ఇక్కడ స్పష్టంగా చూడొచ్చు. దీనికి సంబంధించి ఒకసారి మనం అధికారులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాస్తవానికి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు ఏ విధంగా ఫిర్యాదులు ఇస్తున్నారు ఏంటో కూడా మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆర్డీఓ గారు ఒక నిమిషం, ఏదైతే ఇప్పటి వరకు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రధానంగా మనం చూస్తున్నాము, ఆర్డీఓ గారు సార్ ఎట్లా ఉంది పరిస్థితి? మీరు ఉదయం నుంచి దాదాపు 3 గంటలుగా ఇక్కడ విచారణ చేస్తూనే ఉన్నారు. దీనికి సంబంధించి ఏమంటున్నారు ప్రజలు? అక్కడికి మెయిన్గా 8 మంది బాధితులతో పాటు మిగతా బాధితులు కూడా వస్తున్నారు. వాళ్ళు ఒక్కొక్క రకంగా తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. కొద్దిమంది తమ భూమిలో నుంచి మట్టి తీసుకుపోయినారని ఒక కంప్లైంట్ ఇచ్చారు. ఆ రకంగా కొద్దిమంది వాళ్ళ పొజిషన్ కూడా ఆక్రమించుకున్నారని కంప్లైంట్లు ఇస్తున్నారు. అవన్నీ కూడా మేము స్టేట్మెంట్ రూపంలో రికార్డ్ చేసుకుంటున్నాము. అంటే ఈ కబ్జాలకు సంబంధించి ఏం చెప్తున్నారు? అదే మేము మాకు లావణి పట్టా ఉంది, మేము మా ప్రభుత్వం మాకు అలాట్ చేసింది, మా భూమిని వాళ్ళు ఆక్రమించుకున్నారు అని చెప్తున్నారు. సరే, ఎన్ని ఎకరాల్లో ఇప్పుడు సర్వే జరుగుతుంది? ఇప్పుడు మీకు వచ్చినటువంటి రిపోర్ట్స్ వీటన్నిటి దర్యాప్తుకు సంబంధించినటువంటి నివేదిక ఎప్పుడు ప్రభుత్వానికి ఇవ్వబోతున్నారు? ఇప్పుడు ఇంకా సర్వే నడుస్తుందండి, డిజిటల్ సర్వే ఇంకా టీమ్స్ చేశాము, అది నడుస్తుంది. సర్వే అయిన తర్వాత మేము రిపోర్టు, కలెక్టర్ గారు కూడా ఉన్నారు ఇక్కడ,
అయిన తర్వాత కలెక్టర్ గారు పంపిస్తారు. మొత్తం ఎన్ని ఎకరాల్లో జరుగుతుంది? 177 acres లో జరుగుతుంది సార్. ఎన్ని బృందాలుగా ఏర్పడి డిజిటల్ సర్వే చేస్తారు? 3 బృందాలు ఏర్పడ్డారు, 15 మంది సర్వేయర్లు, 6 తహసీల్దార్లు, మొత్తం టీం కలిసి చేస్తున్నామండి. ఓకే, అటు ఫిర్యాదుదారులు చూడొచ్చు, మనం ఇటు అధికారులు అయితే స్పష్టంగా చెప్తున్నారు. ఇక అటు మాకు చేయాల్సినటువంటి సర్వే కావచ్చు, ఆ స్టేట్మెంట్ రికార్డ్స్ కావచ్చు, ఇవన్నీ జరుగుతున్నట్లుగా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. వీళ్ళంతా కూడా తమకు సంబంధించినటువంటి అంటే ఈటెల తరపున మాకు వాళ్ళ అనుచరులు కావచ్చు, వాళ్ళకి సంబంధించి ఎవరో ఒకరు రోజు రావడం, బెదిరించడం, మాకు సంబంధించి ఇవన్నీ లాక్కున్నారని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. చెప్పండి, ఏం ఫిర్యాదు చేశారు ఇక్కడ మీరు? ఏం లేదు సార్, మాది 5 ఎకరాల ల్యాండ్ మాది ఉండే, గవర్నమెంట్ ఇచ్చింది. ఇది చెట్లు మొలకలు పెట్టే టైంలో ఆయనతో వచ్చారు, ఆయనతో మొత్తం సాఫ్ చేసారు, చెట్లు కట్టేసారు. ఎవరు కట్టారు? మన సార్ కట్టినట్టు ఎవరు చేసారు మనకి తెలియదు. ఇప్పుడు పోయి చూస్తే ఆన్లైన్లో ఎక్కినాక బుక్ ఇచ్చాక కూడా మన భూమి లేదంటారు. గవర్నమెంట్ ఇచ్చిన భూమి మాకు ఇవ్వదా సార్? మేము చెట్లు పెట్టుకోమని ఇచ్చింది మన గవర్నమెంట్, ఇది చెట్లు పెట్టుకోమని. పోయి ఆన్లైన్లో ఎక్కినాక కూడా ఆన్లైన్లో ఇస్తలేదు, ఆన్లైన్లో చూపిస్తలేదు. సర్వే నర్సింగ్ కూడా మేము లంచం గురించి సార్ 20,000 తీసుకున్నాడు సర్వే నర్సింగ్. అంటే ఈ విషయాలను మీరు గతంలో అధికారుల దృష్టికి తీసుకెళ్లారు? 50,000 ఇచ్చాను సార్. ఏం చేయాలి చెప్పు? ఇట్లా తీసుకురా, ఫైల్ తీసుకురా అని మా సర్వే ఎక్కలేదు, అన్నారు నింపలేదు. ఇది పరిస్థితి అయితే స్పష్టంగా తెలుస్తుంది. మొదట అంటే ముందడుగు వేసింది 7 అయినప్పటికీ బాధితులు పెరుగుతూనే ఉన్నారు. మా ల్యాండ్స్ కూడా ఆక్రమించారు అని చెప్పి చాలా మంది బాధితులు ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడైతే ఇక్కడ విచారణ మొదలు పెట్టారో అప్పటి నుంచి ఆ 7 కాకుండా మిగతా వాళ్ళందరూ వస్తున్నారు. వీటందరికి సంబంధించినటువంటి వివరాలను కూడా ఓపికగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు రికార్డ్ చేసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మహేశ్వరి, అలాగే మరో 4 గంటల్లో కూడా ప్రాథమిక విచారణ పూర్తయ్యేసి ఒక నివేదిక అనేది 4 గంటల్లో ప్రభుత్వానికి ఇస్తామనేసి చెప్తున్నారు. మరి తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయి? ఖచ్చితంగా అంటే ముందుగా ఏదైతే ముఖ్యమంత్రి ఆదేశించినటువంటి పరిస్థితిని చూస్తే నిన్న ఫిర్యాదు వెళ్ళగానే ఏదైతే ఉందో ఆ ఫిర్యాదుతోనే ఇమీడియట్లీ దానికి సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ అనుకోవచ్చు, దీన్ని వెంటనే విచారణ జరిపేయాలని చెప్పి అటు సిఎస్తో పాటు విజిలెన్స్కి సంబంధించినటువంటి డీజీ కూడా ఆదేశించారు. ఆ నేపథ్యంలోనే కొంత స్పీడప్గా అంటే ఉదయం 8 గంటల వరకే ఇక్కడికి అధికారులు చేరుకున్నారు. సో ఆ రిపోర్ట్ అనేది రెడీ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఎటువంటి చర్యలు అనేది ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉంటాయి. ఎందుకంటే ముందుగా కలెక్టర్తో ఉన్నటువంటి బృందం వెళ్ళి సిఎస్కు నివేదిక అందజేస్తారు. ఆ తర్వాత అక్కడ నుంచి సిఎస్ నేరుగా సీఎంకు వివరాలను చేరవేస్తారు. అప్పుడు ముఖ్యమంత్రి ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేది తేలిపోనుంది. ఏదేమైనప్పటికీ ఈటెల రాజేందర్ ఇక్కడ అచ్చంపేటలో కావచ్చు, అటు ఆ పక్కనే ఉన్నటువంటి హకీంపేటలో ఉన్నటువంటి అసైన్ ల్యాండ్స్ను కబ్జా చేశారనేది అధికారులు అయితే నివేదిక తయారు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మహేశ్వరి, ఓకే, థ్యాంక్ యూ రాజు.